ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఒక దేవతా శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తుంది. ఆ దైవ శక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి, మీ కష్టాలను ఎలా తొలగించాలి అని ఎదురు చూస్తుంది. ఆ దైవశక్తి మీ బాధలను, మీ సమస్యలను కంప్లీట్గా పోగొట్టేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఏ రూపంలో, ఏ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి, ఆ దైవశక్తిని మీరు కనిపెట్టలేకపోతే మీ చేతులారా మీరే దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి, ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే తులారాశి వారు జ్యోతిష్య ప్రకారం రాశి చక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి. తులారాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి డబ్బు మీద ఆశ, డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు రావు. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి అయినా న్యాయంగానే సంపాదించాలి అని అనుకుంటారు. ఒకరికి అన్యాయం చేయాలి అని, లేదా ఒకరిని మోసగించి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు కలలో కూడా రావు. తులారాశి వారికి ఎప్పుడు తోడుగా ఉండే ఆ దైవశక్తి ఎవరు అంటే మనకి సిరులను కురిపించే వరలక్ష్మి అమ్మవారు. ఆ తల్లి మీతో ఉంటే మీకు దేనికి లోటుండదు. మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది. ఆ వరలక్ష్మి అమ్మవారు మీ ఇంటి గుమ్మం ముందనే ఉంటుంది. మనం గుమ్మం ముందు ఎప్పుడు కూడా చెప్పులు, చీపుళ్ళు అలాంటి వస్తువులు పెట్టకూడదు. అలాగే గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అప్పుడు వరలక్ష్మి, ఆ తల్లి దయ మన మీద చూపిస్తుంది. తులారాశి వారికి తోడుగా దైవశక్తి మీ వెన్నంటే ఉంటూ మీకు ఏ కష్టం కానీ, బాధలు కానీ రానివ్వకుండా ఏదైనా సరే మీరు కోరుకున్న వెంటనే జరుగుతుంది. తులారాశి వారికి దైవం మీతో పాటే ఉండి మీకు ఏ కష్టం రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే దాని పరిష్కారాన్ని మీ ముందుంచుతుంది. తులారాశి వారు ఈ దైవశక్తి మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆధ్యాత్మికమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. మీకు దేవాలయాలను సందర్శించాలి, దేవతారాధన, పురాణ పఠన, శ్రవణం వంటిపై దృష్టి కేంద్రీకరిస్తారు. తులారాశి వారికి ఆ దైవశక్తి తోడుగా ఉన్నప్పుడు మనసు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు. తులారాశి వారు ఆ దైవశక్తి మీతో ఉంటే మీరు ఎవరైనా ఆపదలో ఉంటే ఎలా అయినా వారికి సహాయం చేయాలి, వారిని ఎలా అయినా ఆ సమస్యల నుంచి బయటపడేయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ శక్తికి మించి మరీ వాళ్ళకి సాయం చేస్తారు. తులారాశి వారికి ఎప్పటి నుంచో మీరు ఎదుర్కొంటున్న సమస్యలని తగ్గుముఖం పడతాయి. మీకు శత్రువులుగా, మీకు అన్యాయం చేయాలని చూసేవాళ్ళు కూడా ఆ దైవశక్తి మీతో ఉండడం వల్ల మీకు మిత్రులుగా మారిపోతారు. ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. తులారాశి వారికి ఆ దైవశక్తి మీతో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకి చెడు చేయాలని లేదా మనసులో కూడా రావు. మీ సంకల్ప బలంతో మీరు అనుకున్న పనులను సాధిస్తారు మరియు అందరి ప్రశంసలను అందుకుంటారు. ఒక ఆవేశభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు మీ సహనాన్ని పోగొట్టుకోకుండా ఉండడం చాలా అవసరం. మీరు మీ యొక్క మిత్రులతో వినోదయాత్రలకు దూరంగా వెళ్ళాలి అని ఆలోచిస్తే డబ్బు వెచ్చించే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మీ ధనం వృధాగా పోగొట్టుకుంటారు. మీరు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రలోభాలకు లేదా వాళ్ల మాటలకు ఏమాత్రం తలవంచకండి. ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ విఫలం చెందుతారు. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు. తులారాశి వారికి మీకు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో మెలకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మంచి జరిగే దిశగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. తులారాశి వారికి బ్రహ్మ ముహూర్తంలోనే కలలు వస్తాయి. ఆ కలలు మీరు కోరుకున్నవి మీకు కలలుగా వస్తాయి. అవి నెరవేరే సూచనలు కూడా 100కి 100 నెరవేరుతాయి. తులారాశి వారికి ఆ దైవశక్తికి తోడుగా ఉండడం వల్ల వారికి చెడు చేయాలనే ఆలోచనలు రాకపోవడమే కాకుండా ఎదుటి వాళ్ళు ఎవరికైనా చెడు చేయాలనే ఆలోచనలు చేసినా సహించరు మరియు వాళ్ళు చెడు చేయాలి అనే ఆలోచనలు కూడా మార్చడానికి ట్రై చేస్తారు. తులారాశి వారు వాళ్ళు మంచి నడవడిక కలిగి ఉండడమే కాకుండా ఎదుటి వారిని కూడా మంచి చేసేలా ప్రేరేపిస్తుంటారు. తులారాశి వారు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చులలో కూడా అధిక శాతం దేవాలయాల్లో అన్నదానానికి, పూజల కోసం విరాళాల రూపంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా లేని వారికి ఏదైనా సాయం చేయడానికి ఉపయోగిస్తారు. తులారాశి వారు ఎక్కువ సమయం లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ మంది జనాలు ఉండడానికి ఇష్టపడరు. ఏమాత్రం సమయం దొరికినా దైవ చింతనలోనే ఉంటారు.
తులారాశి వారికి ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడడం, సంబంధం లేని విషయాలు కలగజేసుకోవడం లాంటి వాటిపై అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరిని దూషించాలని అనుకోరు. తులారాశి వారికి డబ్బు సంపాదించాలి అనే వ్యామోహం అనేది అంతగా ఉండదు. అలాగే మితిమీరిన కోరికలు కూడా వీరికుండవు. ఏదైనా తప్పనిసరిగా పొందాలి అని కానీ, కావలసిన దాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని కానీ అటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంటాయి. ఎంతసేపు ఎవరికి మంచి చేయాలి, మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి అనే విధంగానే వీరు ఆలోచనలుంటాయి. తులారాశి వారు ధ్యానం చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, మాటలు కూడా పొదుపుగా మాట్లాడుతుంటారు. అనవసరమైన వాటికి అస్సలు స్పందించరు. తులారాశి వారికి చేసే ఉద్యోగంలో కూడా ప్రశంసలు దక్కుతాయి. చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వీరికి శాలరీ హైక్తో పాటు ప్రమోషన్స్ని కూడా పొందుతారు. తులారాశి వారికి మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధ బాంధవ్యాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి. అలాగే మీ మాటలకు మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు అందరూ కూడా వాల్యూ ఇస్తారు. మీరిచ్చే సలహాలు, సూచనలు కూడా అందరూ పాటిస్తారు. మీరు ఏం చెప్పినా వాళ్ళ మంచికే చెబుతారు అనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలను కలిగి ఉంటే మాత్రం మీతో ఆ దైవశక్తి తోడుగా ఉన్నట్టే. ఆ విషయం మీరు ఎంత తొందరగా గ్రహించగలిగితే మీ జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.